హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద విగ్రహం హైదరాబాద్ విగ్రహం అని చెప్పేసి అందరూ కూడా తెలిసిన విషయమే. అందరూ కూడా దైవ సంబూధుడిగా మొక్కునే గణపతి దేవుడిని హైదరాబాద్ విగ్రహం అతిపెద్దదని అందరికీ తెలిసిన విషయమే. మరొక విషయం ఏంటంటే, ఈసారి బాచుపల్లిలో రెండవ అతిపెద్ద విగ్రహం వినాయక విగ్రహం మాజీ సర్పంచ్ పాండన్న గారి బృందం ద్వారా నిలబెట్టడం జరిగింది. అది బాచుపల్లిలోనే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద విగ్రహంగా కూడా చెప్పబడినటువంటి గణనాథుని దగ్గరికి మనం వచ్చేసాం. సో ఇక్కడ పాండన్న వాళ్ళు, అదేవిధంగా పాండన్న బృందం కూడా మన దగ్గరనే ఉంది. సో ఇక్కడికి దాదాపుగా గణపతి దేవుడు 50 కేజీల లడ్డుతోన మనకు కనిపిస్తూ ఉన్నటువంటి, సో అదేవిధంగా 30 అడుగుల గణపతి దేవుణ్ణి మనం చూడబోతా ఉన్నాం. చాలా మనకు ఎంత అద్భుతంగా దర్శనమిస్తూ ఉన్నాడంటే, నాగశేషుని పడగల కింద, అదేవిధంగా ఎన్నో రకాలుగా విష్ణు, ఈశ్వర, బ్రహ్మ అనేటువంటి అనేక రకాలుగా మనకు దర్శనమిస్తూ ఉన్నటువంటి గణపతి దేవుడు మరికొద్ది గంటల్లోనే మన నుంచి పూజలు అందుకున్నటువంటి గణపతి దేవుడు, మన కష్టాల నష్టాలను, మన యొక్క బాధలను కూడా తీర్చేటటువంటి గణపతి దేవుడు మన మధ్యలోనే ఉంటూ పూజలు అందుకున్నటువంటి వినాయక స్వామి రేపు ఈ బాచుపల్లి నుంచి కూడా నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఈ యొక్క వినాయక బృందం వాళ్ళందరూ కూడా అన్నవాళ్ళు భోజనం కూడా పెట్టించడం జరిగింది. సో ఇక్కడ మనం ఆలయం దగ్గరకు వచ్చేసినాం కాబట్టి గణపతి దేవుని దగ్గరికి. సో నిమజ్జన కార్యక్రమం ఎలా చేస్తారన్నా? ఇక్కడ ట్రాలీ మీద తీసుకెళ్తాం, లారీ వస్తుంది. లారీ మీద షెడ్ అంతా ఓపెన్ చేసి తీసుకెళ్ళడం అవుతుంది. ఇక్కడ మాకు కిలోమీటర్ దూరంలో మా చెరువు ఉంది, బాచుపల్లికి సంబంధించి చెరువు ఉంది. చెరువులోనే వేస్తాం. అంటే కళాకారులు ఏంటంటే దగ్గర 600 నుండి 800 చెరువు ఉంది, చెరువులోనే వేస్తాం. బయలుదేరి చెరువు అని చెరువు ఉంది, శివాలయం ఎదురుగా చెరువులోనే వేస్తామండి. సరే, మనం పొద్దున 10 గంటలకు స్టార్ట్ చేస్తాం మేము తీయడము. నైట్ ఎర్లీ మార్నింగ్ తెల్లరగట్ల 3-5 ఆ సమయంలో నిమజ్జనం అవుతుందండి. అయితే మేము తీసే రోజు కళాకారులు దగ్గర 600 నుండి 800 మంది కళాకారులు వస్తారు. కళాకారుల బృందం వస్తుంది. అయితే ఆంధ్ర నుండి కొంతమంది వస్తారు, తమిళనాడు నుండి కొంతమంది వస్తారు, కేరళ నుండి కొంతమంది వస్తారు, కర్ణాటక నుండి కొంతమంది వస్తారండి. పూణే ఈసారి కొత్తగా ఏంటంటే పూణే నుండి కూడా పిలిపిస్తున్నాం. పూణే నుండి ఒక 50 మంది వస్తున్నారు. వీళ్ళందరూ కలిసి మేము ఇక్కడ ఊరు మొత్తం ఒక పండుగ వాతావరణం కనిపిస్తుందండి. మేము ఎప్పుడు ప్రతిదీ రెండోసారి కట్టపాత్ గణేశుని పెట్టడము పాండన్న ఆధ్వర్యంలో, ఇది పాండన్న నేతృత్వంలో జరుగుతుంది. కమిటీ సభ్యులు కూడా దగ్గర 50 మంది అనుకుంటారు. ఆయనకు ఊరు పెద్దవాళ్ళు కానీ, ఊరు యూత్ పిల్లలు కానీ, ఈ కమిటీ సభ్యులు కానీ ఆయనకు బాగా సపోర్ట్గా నిలబడతారు. ఇది రెండో కట్టపాత్ అండి, 30 ఫీట్ హైట్. మళ్ళీ మాకేంటంటే ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితము నిర్మించబడిందండి. అది స్వయంభూ వెలిసిన గణేశుడు, ఆ గణపతి గుడి. దాని పక్కన మేము ఇలా చేయడం జరుగుతుంది. ఇప్పుడు 27వ సంవత్సరం అండి. ఇది తీయడం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందండి. రేపు ఒకసారి మీరు వస్తే మీకు తెలుస్తుందండి ఖచ్చితంగా. వినాయక బృందం అన్నవాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, వివిధ రాష్ట్రాల నుంచి కూడా కళాకారుల బృందం చేత అనేక నృత్య ప్రదర్శనలు కూడా రేపు జరగబోయే నిమజ్జన కార్యక్రమంలో కూడా అందరూ ఒక కళాకారులు పాల్గొంటారని చెప్పేసి రంగరంగ వైభవంగా బాచుపల్లి నుంచి గణనాథుడి యొక్క మహోత్సవం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులందరూ, వినాయకుడి భక్తులందరూ, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, అదేవిధంగా ఇన్ని రోజులు గణనాథుడికి పూజలు చేసేటువంటి టీం అందరూ కూడా ఆ యొక్క గణనాథుడు చల్లగా చూడాలని చెప్పేసి వాళ్ళ కుటుంబాలను, అదేవిధంగా వాళ్ళకున్న సమస్యలను కూడా తీర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన ఛానల్ నుంచి కోరుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా రాకుండా దూరంగా ఉండి గణనాథుడిని దర్శనం చేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుని యొక్క చల్లని చూపు అందరిపైన ఉండి అందరి కష్టాలు కూడా తొలగాలని చెప్పేసి మరొక్కసారి కోరుకుంటూ, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ యొక్క వినాయకుడి పక్కనే స్వయంభూ విఘ్నేశ్వరుడు దగ్గర 350 సంవత్సరాల క్రితం స్వయంభూ వెలిసినటువంటి విఘ్నేశ్వరుని కూడా మనం చూడబోతా ఉన్నాం. రండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇందాక చూసినటువంటి గణపతి దేవుడు ఈ యొక్క విగ్రహం, స్వయంభూ విగ్రహం యొక్క వినాయకుడి గుడి వెనకాలనే ఈ యొక్క విగ్రహాన్ని పెట్టడం జరిగింది. సో దగ్గర ఈ విగ్రహం గణపతి దేవుడిని 350 సంవత్సరాల క్రితం స్వయంభూగా వేసినటువంటి గణపతి దేవుడికి ఎన్నో పూజలు అందుకుంటా ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి గణపతి దేవుడికి మనం పూజలు ఈరోజు కూడా చేశాం. సో ఇప్పుడు ఈ యొక్క గణపతి దేవుని వెనకాల నిలబెట్టినటువంటి 30 అడుగుల గణపతి దేవుని దగ్గరికి మనం వెళ్తా ఉన్నాం. అదేవిధంగా మనం ఈ యొక్క
30 అడుగుల గణనాథుణ్ణి చాలా దగ్గర నుంచి క్లియర్గా చూడబోతూ ఉన్నాం ఫ్రెండ్స్. సో గణపతి దేవుడు 30 అడుగుల ఎత్తు నుంచి మనకు దర్శనం ఇస్తూ ఉన్నాడు. ఆదిశేషుని పడగలపైన మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాడు. గణనాథుని మనం చూస్తూ ఉన్నాం. దగ్గర తెలంగాణ రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద విగ్రహంగా చెప్పబడినటువంటి బాచుపల్లిలో పెట్టినటువంటి పాండన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా వినాయక బృందం అందరూ కూడా చాలా కష్టపడి ఈ యొక్క విగ్రహ నిలబెట్టడం జరిగింది. సో ఇక్కడ పూజలు అందుకున్న గణనాథుని యొక్క నిమజ్జన కార్యక్రమం రేపు ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి అందరూ కూడా అర్హులే. కాబట్టి ఎవరైనా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అనుకుంటే ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం వరకే ఇక్కడికి వచ్చేసి వీక్షించగలరని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మనం కొంచెం చూసుకున్నట్లయితే గణనాథుడి చేతిలో నుంచి అతిపెద్ద గదను మనం క్లియర్గా చూడబోతూ ఉన్నాం. సో ఇది ఇవాల్టి మన బాచుపల్లిలో నిలబెట్టినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద విగ్రహాన్ని మనం చాలా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గణపతి దేవుడికి ముందుగా వినాయకుడి తండ్రి అయినటువంటి శివలింగాన్ని కూడా ఇక్కడ అన్నవాళ్ళు చాలా అద్భుతంగా మనకు దర్శనం చేసుకోవడానికి అనుకూలంగానే శివయ్య విగ్రహాన్ని కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. సో చాలా అందంగా ఉన్నటువంటి ఈ యొక్క గణపతి దేవుడు రేపు నిమజ్జన కార్యక్రమానికి వెళ్ళబోతూ ఉన్నాడు. ఇక్కడ అందరూ ముస్తాబ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా రేపు నిమజ్జన కార్యక్రమానికి వచ్చి మీ యొక్క కోరికలను స్వామివారితో చెప్పుకొని మీ కోరికలన్నీ కూడా ఫలించే విధంగా స్వామివారు చూడాలని చెప్పేసి మా యూట్యూబ్ ఛానల్ నుంచి మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క వినాయకుడి దగ్గరికి కూడా రాజేష్ అన్న గారు రావడం జరిగింది, దర్శనం చేసుకున్నారు. సో రాజేష్ అన్న గారు రేపు కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి రావాలని చెప్పేసి మరొకసారి కోరుతా ఉన్నాం. కంపల్సరీ రావాలన్నా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి.